2025లో ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్గా పర్పస్, సో బీఎడ్ ఎందుకు చేయాలి, సో బీఎడ్ చేసే వాళ్ళు లైక్ ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, సో బీఎడ్లో మనకు మెథడాలజీస్ ఉంటాయి, సో ఎలాంటి మెథడాలజీస్కి మీరు ఎలిజిబుల్ ఉంటుంది అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, సో ఎలాంటి గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, ఎలాంటి ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి, సో ఇలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. సో ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు కావచ్చు, బీటెక్ ఫైనల్ ఇయర్ కావచ్చు, అండ్ డిగ్రీ బీటెక్ చేసిన వాళ్ళు అండ్ పీజీ కంప్లీట్ అయ్యి ఇప్పుడు బీఎడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు కావచ్చు, డిఎడ్ కంప్లీట్ చేసిన తర్వాత ఎవరైతే ఈ బీఎడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు, సో వీడియో ఎండ్ వరకు చూడండి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి పర్పస్ ఆఫ్ బీఎడ్. సో ఎవరైతే టీచింగ్ వైపు వెళ్దాం అనుకుంటున్నారో, లైక్ గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకున్నా, ప్రైవేట్ స్కూల్స్లలో లైక్ ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ కాలేజ్ కావచ్చు, డిగ్రీలో కావచ్చు, సో మీకు బీఎడ్ ఉంటే ఎక్కడన్నా ప్రైవేట్ స్కూల్స్లో జాబ్ వస్తుంది. కానీ మనకు గవర్నమెంట్ స్కూల్స్లో అండ్ కొన్ని లైక్ గురుకులాల స్కూల్స్ కావచ్చు, సో ఇలాంటి స్కూల్స్లో బీఎడ్ ఉన్న వాళ్ళకు మనకు ఎలిజిబిలిటీ మ్యాండేటరీ అండి గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకుంటే. సో అది మనకు గవర్నమెంట్ సెక్టర్లో ఉంటాయి జాబ్స్, ప్రైవేట్ సెక్టర్లో ఉంటాయి. సో ఫస్ట్ బీఎడ్ అంటే ఏంది, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో టీచర్ అవ్వాలంటే ఈ బీఎడ్ క్వాలిఫికేషన్ మస్ట్. సో ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ మనకు ఇది కండక్ట్ చేస్తాయంటే ఎవ్రీ ఇయర్ మనకు తెలంగాణ గవర్నమెంట్ ద్వారా టీజీ ఎడ్సెట్, సో తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్, సో ఎవ్రీ ఇయర్ మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మార్చ్, ఎవ్రీ ఇయర్ మార్చ్ 2025. సో ఇప్పుడు 2025లో మనకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ కోర్సు, సో ఇది రెగ్యులర్ మోడ్లో మనకు 2 years కోర్స్ ఉంటుంది. సో మీరు ఎలా అయితే మనకు డిగ్రీ 3 years ఉంటుందో ఇది 2 years కోర్స్ ఉంటుంది. సో ఎలిజిబిలిటీ చూద్దాం. సో ఎలిజిబిలిటీలో నార్మల్ డిగ్రీ ఎవరైతే బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అండి. అండ్ బీటెక్ గ్రాడ్యుయేట్స్, సో ఎవరైతే బీటెక్ తర్వాత గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఎలిజిబుల్. అండ్ కొంతమందికి ఎలిజిబిలిటీ ఇవ్వరు. సో ఈ వీడియోలో జస్ట్ ఒక గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అప్కమింగ్ వీడియోస్లో డీటెయిల్గా ఎలిజిబిలిటీ క్రైటీరియాస్, ఇంకా ఏజ్ క్రైటీరియా, ఏ క్వాలిఫికేషన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఈ బీఎడ్ కోర్స్కి, ఎలాంటి మెథడాలజీస్ ఉంటాయి, సో అవి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. జస్ట్ మనకు ఒక గ్లాన్స్ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో ఇవి ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో మనకి బీఎడ్ ఎంట్రన్స్ అనేది ఒక 3 stagesలో మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఇస్తారు. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఫస్ట్ మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా వచ్చిన మార్క్స్ ఆధారంగా మీరు వెబ్ కౌన్సిలింగ్ ఉంటుంది. అందులో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలా, మీకు వచ్చిన మార్క్స్ కేటగిరీ ఆధారంగా మీరు పెట్టిన ఎన్ని కాలేజ్ పెట్టారు దాని ఆధారంగా మీకు ఒక కాలేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 3 stages ఉంటాయి. ఫస్ట్ అప్లై చేసుకోవాలి, ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, వెబ్ ఆప్షన్స్ కౌన్సిలింగ్ ఉంటుంది, ఫైనల్గా మీకు ఏదో ఒక కాలేజ్ వస్తుంది. ఆ కాలేజీలో మీరు 2 years బీఎడ్ కోర్స్ చేయాలి. ఇది మనకు ఓవరాల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో మెయిన్గా మనము ఈ బీఎడ్ ఎవరైతే ఇప్పుడు 2025లో ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో మన ఛానల్ ద్వారా మీకు కొన్ని ఇంపార్టెంట్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి బెస్ట్ కాలేజ్ సజెషన్. సో మీరు బీఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ తర్వాత మీకు ఎక్కడెక్కడ గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, యూనివర్సిటీ కాలేజ్ కావచ్చు, ప్రైవేట్ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఉన్నాయి అవి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వెబ్ ఆప్షన్ టిప్స్. సో ఇక్కడ మంచి మార్క్స్ వచ్చినా మీరు ఫస్ట్ మెథడాలజీ ఏది పెట్టుకోవాలి, సెకండ్ మెథడాలజీ ఏది పెట్టుకోవాలి, గవర్నమెంట్ జాబ్ సైడ్ వెళ్దాం అనుకుంటే మీరు ఎలాంటి మెథడాలజీస్ చూస్ చేసుకుంటే మీకు బెటర్ 2 jobsకి ఎలిజిబుల్ ఉంటుంది. సో అలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ కావచ్చు. నెక్స్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్. సో మీకు అప్లికేషన్ నుంచి మీకు వెబ్ ఆప్షన్స్లో కాలేజ్ వచ్చి కాలేజీలో జాయిన్ అయ్యే వరకు మీకు ఒక గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మెయిన్ పాయింట్, మీకు ఎగ్జామ్ ఉన్నప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, సిలబస్ కావచ్చు, ఎలాంటి బుక్స్ చదవాలి, ప్రీవియస్ ఇయర్స్లో ఎట్లా క్వశ్చన్స్ అడిగారు, సో మనం ఎలా అటెంప్ట్ ఇస్తే మీకు మంచి స్కోర్ కావచ్చు, ర్యాంక్ రావడం జరుగుతుంది. సో అలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ ఎట్ ద లాస్ట్ మెథడాలజీ. సో ఇది బీఎడ్లోనే కొద్దిగా డిఫరెంట్ ఉంటుందండి. సో మెయిన్ పాయింట్ వచ్చేసి మీరు డిగ్రీ కావచ్చు, బీటెక్లో కావచ్చు, మీరు అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేషన్లో చేసిన సబ్జెక్ట్స్ ఆధారంగా మీకు 2 మెథడాలజీస్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మెయిన్ మెథడాలజీ వచ్చేసి ఫస్ట్ కౌన్సిలింగ్ ద్వారా వస్తుంది. మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మీకు నచ్చిన ఎలిజిబుల్ అయ్యే మెథడాలజీ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. అలా మీరు గవర్నమెంట్ సైడ్ వెళ్దాం అనుకుంటే మీరు 2 subjects మీరు చెప్పాల్సి ఉంటుంది స్కూల్స్లలో. సో మీరు ఏవైతే మెథడాలజీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు చేసిన డిగ్రీ మీద మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసి వాళ్ళే ఇస్తారు ఫస్ట్ మెయిన్ మెథడాలజీ. అందులో నుంచి మీకు నచ్చిన మెథడాలజీ మీరు చూస్ చేసుకోవచ్చు. మళ్ళీ కాలేజీలో వెళ్ళిన తర్వాత సెకండ్ మెథడాలజీ మీకు నచ్చింది ఎలిజిబుల్ అయ్యే మెథడాలజీలో మీరు ఏదో ఒకటి చూస్ చేసుకొని 2 మెథడాలజీస్ కంప్లీట్ చేయాలి. దాని తర్వాత మీకు డిఎస్సిలో కావచ్చు, ఇలా జాబ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు గురుకులలో టీజీటీ కావచ్చు, ఇలా నోటిఫికేషన్స్ వస్తాయి, అప్పుడు మీరు ఎలిజిబుల్ ఉంటుంది. సో ఇది మనకు ఎవరైతే
బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో 2025లో, ఇవి ఓన్లీ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో అప్కమింగ్ వీడియోలో డీటెయిల్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా, మెథడాలజీ అంటే ఎలా ఉంటుంది, సో మెథడ్ 1 మెథడ్ 2 అంటే ఏంది, ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, సిలబస్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్స్ కట్ ఆఫ్స్ కావచ్చు, ఇలాంటి ఇంపార్టెంట్ అన్ని వీడియోస్ చెప్పడానికి జరుగుతుంది. కాబట్టి సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ లింక్స్ కావచ్చు, పీడిఎఫ్స్ కావచ్చు, అప్కమింగ్ నోటిఫికేషన్ సిలబస్ కాపీస్ కావచ్చు, అవన్నీ పీడిఎఫ్స్ షేర్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన లింక్ కూడా కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.